ఓటర్స్ అందరూ కూడా ఈసారి తప్పకుండా బీజేపీకి ఓటేసి భారతీయ జనతా పార్టీని జూబ్లీహిల్స్లో గెలిపిస్తామని చెప్పి ప్రజలంతా కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు అకాల వర్షాలకు చాలా మట్టుకు కూడా వరి పంటలన్నీ కూడా నేల కొరిగి వరి ధాన్యము మరి నిన్న మొన్న ఒక వారం 10 రోజుల నుంచి కోతలు కోస్తూ రైతులందరూ కూడా వడ్లను తెచ్చి కళ్ళాలలో పోస్తే చాలా మట్టుకు ఐకేపీ సెంటర్లు ఇంతవరకు కూడా ఓపెన్ కాకుండా నిన్న ఇయ్యాల అంటూ ఓపెన్ చేస్తున్నారు. మరి ఒక్కొక్క రైతు 8-10 రోజుల నుంచి మరి వడ్లు తెచ్చి కళ్ళాలలో పోస్తే అవి నల్లగైనాయని చెప్పి మరి ముక్క అవుతున్నాయని చెప్పి తేమ ఉందని చెప్పి ఎన్నో నాటకాలు ఆడుతూ రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులకు తీసుకొస్తున్నారు. చాలా కళ్ళాలలో పెద్ద ఎత్తున మరి వడ్లు రావడం జరిగింది. ప్రభుత్వం మరి చురుకైన చర్యలు తీసుకోకుండా మరి వడ్లను జోకడం లేదు. రైతులు చాలామంది కూడా కళ్ళాలలో పండుకునే పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి రైతులకు రావద్దనంటే కాంగ్రెస్ ప్రభుత్వము మరి యుద్ధ ప్రాతిపదికన వారికి అవసరం పడ్డ సంచులైతేనేమి మరి ముక్కిపోయినాయి కానీ నల్లగైన వడ్లు కూడా తేమ ఉన్నా కానీ వడ్లను జోక్కొని రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా గత సంవత్సరము సన్న వడ్లకు మద్దతు ధర ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మరి బోనస్ 500 రూపాయలు బోనస్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. రైతు బంధు కూడా మరి వేస్తామని చెప్పి రైతు బంధు కూడా వేయడం లేదు. రైతులను ఆదుకోవడం కోసం నరేంద్ర మోడీ గారు మరి ఎన్నో రకాల వారికి సబ్సిడీ కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటుండు. మరి ఇప్పుడు సంవత్సరానికి రైతుల కోసం 3 విడతలు వేసే డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులు కూడా ఈ వారం లోపల మరి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము డబ్బులు రైతులకు ఇస్తుంది. మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రైతు బంధు ఏదైతుందో అది నిధులన్నీ విడుదల చేసి రైతులకు ఇవ్వాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మొదటి నుంచి కూడా గద్దెనెక్కి నుంచి కూడా అబద్ధాలు చెప్తూ ఇంతవరకు కూడా అబద్ధాల పరిపాలన సాగిస్తుంది. దీన్ని మేము ఇప్పటి నుంచి ఎదుర్కొంటామని చెప్తూ రైతుల కోసం భారతీయ జనతా పార్టీ ప్రతి మండల్లో కూడా మండలాధ్యక్షులు ఈ యొక్క రైతుల కోసం రైతు కళ్ళాల వంటి తిరిగి రైతుల యోగక్షేమాలు తెలుసుకుంటూ మరి వారి వడ్లను జోకేంత వరకు కూడా ప్రతి కార్యకర్త రైతుల కోసం పనిచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పైన